హాయ్ అండి. ఈరోజు అలసందల రసం చేస్తున్నానండి. చారు అలసందల చారు భలే ఉంటాయి. ఒక గంట నానబెట్టుకున్నానండి అలసందలు. ఎందుకంటే త్వరగా ఉడికిపోతాయి, మెత్తగా ఉడకాలి కదా. నానబెట్టి కడిగి శుభ్రంగా కుక్కర్లోకి వేసుకున్నాను. తగినంత వాటర్ వేసుకున్నానండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా చింతపండు నానబెట్టుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టినానండి. ఒక 7 విజిల్ రానిస్తామండి, మెత్తగా ఉడుకుతాయి. చూడండి అలసందలు ఎలా మెత్తగా ఉడికిపోయినాయో. ఇవి బాగా పప్పు గుత్తితో మెత్తగా నింపుకున్నామండి. చిన్న రోలు తీసుకున్నామండి. ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, మిరియాలండి, కొద్దిగా ఎండుమిర్చి, ఈ వెల్లుల్లి కూడా వేసేసి పొడి దంచుకుందామండి. మెత్తగా పొడి దంచేసుకున్నాము. చూడండి చింతపండు రసము ఈ మాదిరిగా పిసుక్కున్నాను. పిప్పంతా తీసేసినాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇందులోకి. కొద్దిగా ఉప్పు. ఈ టమాటా ముక్కలు వేసి కలుపుకుంటామండి బాగా. ఒక టమాటా అండి, పెద్ద సైజుది, ఎక్కువ అవసరం లేదు టమాటాలు. బాగా మెత్తగా కలిపేసుకున్నాము. ఇలా కలిపేసుకున్నాను టమాటాలు. ఇందులోకి కరివేపాకు బాగా సన్నగా తుంచి వేసి బాగా నలుపుతామండి. కొత్తిమీర కూడా సన్నగా తుంచేస్తాము. బాగా కలుపుదాము. నలిపేసుకున్నానండి. చూడండి ఈ విధంగా మెత్తగా నలిపేసినాను. ఈ పిప్పి అంతా తీసేస్తామండి. వడగట్టేసి ఆ రసంలో వేసేద్దాము. ఇలా పోసేద్దామండి అంతా. అంతా అలాగే పోసేసుకున్నాము. చూడండి అయిపోయింది. అంతా పిసికి పోసేసుకున్నాను చిక్కంగా. ఇదే ఈ మాదిరిగా పిప్పి తీసేసినానండి. ఇంకా పోపు పెట్టుకుందాము. తగినంత ఆయిల్ వేసుకుంటున్నానండి. కొద్దిగా పోపు దినుసులు, ఎండుమిర్చి, ఈ పొడి అండి చిన్న రోట్లో దంచుకునింది, కరివేపాకు, కొద్దిసేపు యాగనిచ్చేసి ఇంకా రసం పోసేద్దామండి. ఇందులోకి వేగింది. బాగా ఉడకనిద్దామండి దీన్ని. పులుపు, ఉప్పు, కారం అన్నీ చూసుకోండి.
చూడండి రసం అయిపోయింది, ఈ మాదిరి ఉడికితే చాలు. స్టవ్ కట్ చేసేసుకుందామండి. రెడీ అయిపోయిందండి అలసందల రసము. చాలా బాగుంటాయండి. ఇదే విధంగా తయారు చేసుకోండి. పెద్దోళ్ళ కాలంలో ఎక్కువగా చేసుకొని తింటా ఉన్నామండి వీటిల్ని. బాయ్ అండి.